పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. నెలాఖరు నాటికి జిల్లా అధ్యక్షుల ఎంపిక రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామన్న చంద్రబాబు, పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామన్న సీఎం. కాంగ్రెస్ తోనే జూబ్లీ హిల్స్ ప్రగతి, ప్రతి ఒక్కరూ అభివృద్ధికే ఓటెయ్యాలి, కంటోన్మెంట్ ఫలితం వస్తుందన్న పొన్నం. వ్యక్తిగత విమర్శలకు భయపడను, ఆరోపణలపై ఆధారాలు చూపాలి, రేవంత్ కేసీఆర్ఏ బ్యాడ్ బ్రదర్స్ అన్న కిషన్ రెడ్డి. బీజేపీ ఎంపీలతో రేవంత్ దగ్గరగా ఉంటారు, సీఎంకు సహాయ మంత్రిగా బండి సంజయ్ పనిచేస్తున్నారు, బీజేపీ ఎంపీలు రేవంత్ను కాపాడుతున్నారన్న బాల్క సుమన్. అభివృద్ధిని ఆపగలరా, మీరు జైలుకు పోవడం పక్కా, వైసీపీ అంతరిస్తుందన్న ఆదినారాయణ రెడ్డి. పెద్దపల్లి జిల్లాలో కూల్చిన ఆలయాలు పునర్నిర్మించాలి, అధికారులకు 48 గంటల సమయం ఇస్తున్నా, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవన్న బండి. సోమిరెడ్డి శివుడికే శటగోపం పెడుతున్నారు, ఆలయ భూములకు రక్షణ లేదు, మండిపడ్డ కాకాణి గోవర్ధన్ రెడ్డి. పోలవరంలో పీపీఏ బృందం పర్యటన, డ్యాం డయాఫ్రమ్ వాల్ పనుల పరిశీలన, నిర్మాణ వివరాలపై ఆరా. తిరుపతికి డిప్యూటీ సీఎం పవన్, స్వాగతం పలికిన నాయకులు అధికారులు, కలెక్టరేట్లో ఫారెస్ట్ అధికారులతో సమీక్ష. 15 ఏళ్లు కాదు, జీవితాంతం కలిసున్నా నష్టం లేదు, పవన్ వ్యాఖ్యలకు అంబటి కౌంటర్. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు, బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా అత్యాధునిక టెక్నాలజీ, ప్రధానికి లేఖ రాశామన్న టీజీ భరత్. ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలను భయపెట్టారు, కేసులు పెడతామని బెదిరించి ఓపెన్ చేయించారు, ఫీ బకాయిలు సర్కారు చెల్లించట్లేదన్న శ్రీనివాస్ గౌడ్. ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, ట్యాంక్ బండ్పై ఇసుకతో సీఎం చిత్రపటం, కేక్ కట్ చేసిన మంత్రి జూపల్లి. బీసీలకు బిచ్చం వద్దు, వాటా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి, అగ్రకులాలకు సీలింగ్ వర్తించదా అన్న ఆర్ కృష్ణయ్య. సంగారెడ్డి జిల్లాలో పత్తి రైతుల ఆందోళన, సీసీఐ విధించిన తేమ శాతం నిబంధన ఎత్తేయాలని డిమాండ్, కంకోల్ టోల్గేట్ దగ్గర నిలిచిన వాహనాలు. ఆదిలాబాద్లో పత్తి రైతుల ఆందోళన, జాతీయ రహదారి దిగ్బంధం, సీసీఐ వైఖరిపై మండిపాటు. అత్తను హత్య చేసిన కోడలు, ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం, విశాఖలో దారుణ ఘటన. రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోతున్నా, సిఆర్డీఏకి విన్నవించినా పట్టించుకోవట్లేదు, కారుణ్య మరణానికి వృద్ధురాలి దరఖాస్తు. అల్లూరి జిల్లాలో గిరిజనుల నిరసన, మాడగడ మేఘాల కొండపై ఆందోళన, ఎకో టూరిజం పేరిట పొట్టకొట్టొద్దని విజ్ఞప్తి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19 వరకు నిర్వహణ, విపక్షాలు సహకరించాలన్న కిరణ్ రిజిజు. బీహార్లో ఎన్డీఏదే అధికారం, యువత అభివృద్ధికి ఓటేసింది, ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ. జమ్మూ కశ్మీర్లో భారీ సర్చ్ ఆపరేషన్, 59 ప్రదేశాల్లో విస్తృత సోదాలు, ఆర్మీ పోలీసుల సంయుక్త తనిఖీలు. రౌడీలా రిపోర్టర్ ప్రవర్తన, బాడీ షేమింగ్తో అవమానించారు, గొడవపై నటి గౌరీ కిషన్ రియాక్షన్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.